నువ్వు వద్దంటే చెప్తే అర్థం కాదు. చచ్చిపో అంటున్నాను కదా. చచ్చిపోతా నాకు వద్దని వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే జీవితాలు ఎలా అవుతాయి అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ టాస్క్. చదువుకుంటున్న పిల్లల్ని అసలు ఏం చేశారు ఏంటనేది వాళ్ళ మాటల్లోనే వినండి. టాస్క్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ గా వచ్చింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఈ తమ్ముని బాధ విచిత్రమైనది, వింతైనది. ఎందుకంటున్నా అంటే మీకు స్టోరీ విన్నాక మీరే అంటారు. ఇతను ఒక అమ్మాయిని లవ్ చేసిండు, అమ్మాయి కూడా ఇతను లవ్ చేసిండు. సరే అని చెప్పేసి ఇతను ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాడు. పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. పేరెంట్స్ ఒప్పుకున్నాక సమస్య ఏంటంటే సరే అని చెప్పేసి ఇంకా ఇతను ఏం చేస్తాను అడిగితే నేను బిజినెస్ చేస్తాను అని చెప్పేసి మా మామగారికి చెప్పాను. వీళ్ళ మామ ఏమన్నాడంటే చూడండి అల్లుడు, మీరు బయటికి ఏ బిజినెస్లో ఏం అవుతుంది, నా బిజినెస్ మీద నాకు ఒకటే కూతురు, కొడుకైనా కూతురైనా నువ్వే కాబట్టి మన ఇద్దరం కలిసి ఇదే బిజినెస్ చేసుకుందామంటే సర్లే అని చెప్పేసి అన్నాడు. ఇతను ఎంతలా వాడేశారంటే ఐస్ క్రీమ్ కార్డ్ అధ్వానంగా వాడేశారు. అయినా బి ఏమనుకున్నాడు, ఇతను ఒకటే అనుకున్నాడు, నాకు రోజా ఇతను లవర్ రోజా అనమాట, నా రోజా రోజు నాకు దక్కుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యింది. దాన్ని తీరా చూస్తే ఏమైంది తెలుసా, ఒకరోజు అవసరం నిమిత్తమై వాళ్ళు ఇతని పైసలు అడిగారు. 1,00,000 రూపాయలు ఏమో అడిగారంట. 1,00,000 రూపాయలు అడిగితే సరే అని చెప్పేసి వీళ్ళ అక్క గొలుసు తాకట్టు పెట్టి మరి వ్యూవర్స్ వీళ్ళ అక్క గొలుసు నెక్లెస్ తాకట్టు పెట్టి మరి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఆ ఫ్యామిలీ అయినా సరే నాదే, ఈ ఫ్యామిలీ అయినా సరే నాదే అనుకొని మనోడు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వీళ్ళ అక్కకు 1,00,000 రూపాయలు అవసరం ఉండి తిరిగి అడిగితే వీళ్ళ అక్క, వీళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ ముగ్గురు గొడవ పడ్డారు. గొడవ పడి వీళ్ళిద్దరు మాత్రం కట్ ఆఫ్ అయిపోయారు. ఇప్పుడు ఏమి ఇతను ఆమెతో మాట్లాడట్లేదు. ఇతను ఏమంటున్నా అంటే 1,00,000 రూపాయలు ఇవ్వకున్నా సరే కానీ నాకు రోజా కావాలని చెప్పి ఫిక్స్ అయిపోయినమాట. మనకు మొన్నటి నుంచి 15 రోజులు ఒకటే టార్చర్ పెడుతుండో, బ్రదర్ వేరే టాస్క్ ఉన్నాయని చెప్పినా వినట్లేదు అన్నమాట. సరే తమ్ముడు బాధ నాకు అర్థం చేసుకొని ఇవాళ టాస్క్ చేయడానికి ఒప్పుకున్నాం. తన వర్షం కూడా మనం అక్కడ కూడా ఎంక్వైరీ చేసాం, ఇక్కడ కూడా ఎంక్వైరీ చేసాం. అమ్మాయిని పిలిపిస్తున్నాం ఇవాళ. ఇంకా వాళ్ళ పేరెంట్స్ పిలిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి వీళ్ళిద్దరు ఒకటే అనుకో ఎవరికి ఏం చేయలేరు. సో వీళ్ళిద్దరు కలిసినాక ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. వాళ్ళ పేరెంట్స్ కూడా మన టీం పోయి కలిసి మనం అందరం కలిసిపోయి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. అది తర్వాత విషయం. బట్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చాలా సీరియస్గా కొట్లాడుకోరు. ఎంత సీరియస్ అంటే మన లైఫ్లో మాట్లాడుతారు, ఎంత సీరియస్గా మాట్లాడుతారు, ఎంత సీరియస్గా కొట్లాడుకోరు. సరే ఆమె అమ్మాయిని అయితే పిలిపిస్తున్నాము. ఏమైతే ఏందైతే అనేది చూద్దాం. నేను కృష్ణ వాళ్ళ అన్న ఫ్రెండ్ అమ్మ. నేను అయితే వాళ్ళ అంటే అతను కూడా కృష్ణ కూడా కొంచెం డల్ అయిపోయాడు. ఇక నీతో ఒకసారి మాట్లాడి ఏంది ప్రాబ్లం ఏంది తెలుసుకోవడానికి వచ్చాము. సరే అమ్మా, ఇప్పుడు అమౌంట్ అంటే ఇక సరే ఇప్పుడు వాట్ ఎవర్ పెద్ద మనుషులు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ఆలోచన చేస్తూనే అయిపోయింది. మీకు మెచ్యూరిటీ ఉంది అమ్మా. మా అమ్మని వాళ్ళ అమ్మ అనుమానించింది. అందుకే మా అమ్మ నాన్న సొంత అల్లుళ్ళలా చూసుకున్నారు అతన్ని. అతనికి ఏం తక్కువ చేశారని ఇట్లా చేసిండ్రు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడే సపోర్ట్ చేస్తారు, పొద్దున్న నన్ను మ్యారేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో నన్ను చూసుకుంటాడని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు మీ పేరెంట్స్ అన్న మీరు సపోర్ట్ చేస్తారు, అతని పేరెంట్స్ అన్న వాట్ ఎవర్. కానీ నేను ఏమంటున్నా అంటే ఆలోచన చేయాలమ్మా. మీ ఇద్దరు కలిసి అనుకుంటారు కాబట్టి మీరు ఆలోచించుకుంటా. కూర్చోలే కృష్ణ, ఏమైందమ్మా? అతను ఉంటే నేను మాట్లాడను. అరే నేను ఏమంటున్నా, వచ్చారని నేను వచ్చాను అంతే. అతను ఉంటే నేను మాట్లాడను. వాట్ ఎవర్. నేను ఏమంటా ఒకసారి ఇక్కడ పడతావు ఇక్కడ. ఎందుకంటే నేను అతను ఉంటే నేను ఉండను. అరే కొట్లాడతారు, అందరు కొట్లాడతారమ్మా. ఎవరు కొట్లాడరు చెప్పు? వంతు కొట్లాడతారు కానీ కలిసిపోవాలి. ఏదైనా తప్పు ఉంటే నీ తప్పు ఉంటే నిన్ను అంటారు, ఆయన తప్పు అంటే ఆయన అంటారు. సరేనా? నాకొద్దు, నేను వెళ్ళిపోతాను. నాకొద్దు, నేను వెళ్ళిపోతాను. చూడమ్మా మాకు ఒక నిమిషం ఆగాకు. సరే నువ్వు పోతే పోదు కానీ ఒక నిమిషం ఉండవు. సరేనమ్మా, నువ్వు కోపం కాకు, పోకు. ఫస్ట్ ఒక 10 నిమిషాలు మాట్లాడి ఒకవేళ సావధానం కాకపోతే నీతో నువ్వు చూసుకో, అంత బాగా చూసుకుంటావు. సరే? సొంత అల్లుళ్ళలాగా చూసుకున్నారు మా పేరెంట్స్. నేను కూడా సపోర్ట్ చేసిన. ఇట్లా లాస్ట్కి 1,00,000 రూపాయల గురించి మమ్మల్ని ఇంత ఇచ్చేసాడు. అందుకే నాకు అవసరం లేదు. అదేనమ్మా, ఏదైనా సరే ప్రేమ. ఇప్పుడు ఇలా చేస్తే ఫ్యూచర్లో ఇలా చేయడానికి గ్యారెంటీ ఏమన్నా? ఇప్పుడు ఇలా చేస్తే ఫ్యూచర్లో ఇలా చేయడానికి గ్యారెంటీ ఏమన్నా? అమ్మ మీరు ఎంత మంచిగా ప్రేమించుకురమ్మా. అన్యోన్య దంపత్యానికి ఇది ఉండాలని చెప్పి మీరు ఎన్నో కాలాలు అన్నారు. ఇప్పుడు ఇక ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి కోసం మస్తు ఆగం తీసుకుంటున్నాను. లైఫ్ ఆగం చేసినా, తాగుబోతులు అయిపోయినా. ఎవరు తాము చెప్పింది అని తాగుబోతు కమ్మని కాదు మరి బయట తిరుగుతున్నాను ఆ డబ్బులుగా. మరి బయట తిరుగుతున్నాను ఆ డబ్బులుగా. లంచకామలు పోతున్నానా లంచల కంపులకు. మంచి మాట చెప్తున్నాను.
మంచివాను ఇంకేమన్నా ఆగా మంచిగా మాట చెప్తున్నాను మంచివాను ఇంకేమన్నా ఆగా ఇప్పుడు ఏమంటున్నావు అని నాకు అమ్మాయి కావాలన్నా. సరే అమ్మాయి కావాలన్నప్పుడు అమ్మాయి కావాలంటే మాట్లాడు. ఇప్పుడు ఆ ₹1,00,000 గొడవ పెట్టుకురానా? అరే నీకు 1 lakh నాకు రాకున్నా పర్లేదు, అమ్మాయి కావాలి నాకు. చూడమ్మా అతను నీకు ఎంత ఎంత ఇష్టపడుతుందో నీకు తెలుసు, నాకంటే ఎక్కువ నీకే తెలుసు అమ్మా. అంత ఇష్టపడినాడు అయితే మా ఫ్యామిలీతో గొడవ పెట్టుకోడు, వాళ్ళ అమ్మలు ఇట్లా అన్నారు. నేను ఏమంటుండ్రా మీ ఫ్యామిలీతో గొడవ పెట్టుకుంటున్నా ఇంకేం పెట్టుకుంటున్నాను కాదు, నువ్వు ఒక్కసారి ఆలోచన చెయ్యి. నిజంగా ఒకవేళ గొడవ వాడిని ఉంటే నిజంగా నీకు ఇష్టం లేకుంటే అతను ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంత బతిలాడాల్సిన అవసరం ఏదో చిన్న చిన్న మాటల వల్ల గొడవ అయ్యలేనా, ఏదో చిన్న చిన్న మాటల వల్ల గొడవ అయ్యలేనా? ఎందుకు రోజు అట్లా చేస్తున్నావు నువ్వు? ఇంత నేను ఇంత చూసుకున్నా మంచిగా, ఇంత మంచిగా చూసుకుని లవ్ చేయలేదు నేను. అలా చేసినందుకే ఇలా చేస్తావా? ₹1,00,000 అడిగినరని మా అమ్మ నాన్న గొడవ పెట్టుకున్నా. మీ అమ్మని ఎందుకు సపోర్ట్ చేసావు నువ్వు? సపోర్ట్ చేసిన చదువుతానే అడిగారు కదా నీకు. తల్లి ఇంట్రా ఇప్పుడు మీ తల్లిదండ్రులు నువ్వు సపోర్ట్ చేసిన ఆయన తల్లిదండ్రులకు ఆయన సపోర్ట్ చేస్తాం. తల్లిదండ్రులు ఉన్న రోజులు ఇచ్చింది అతనే కదా మనీ, మేమేం బలవంతం కదా. చెప్పేది ఏంట్రా, అవసరం ఉందని అడిగాము, ఇచ్చాడు, అయిపోయింది. దానికి మీరు నా మనిషి అనే ఉద్దేశంతో మీరు ఆయన అడిగారు. ఇవ్వకుండా పర్లేదు ₹1,00,000 నాకు ఏమొద్దు, నువ్వు ఉంటే చాలు. నాకు ₹1,00,000 కూడా వద్దంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కాదంటారు నీ ఉమ్మడి కోసం నీకోసం. ఎందుకంత అవుతున్నావు? ఇంకోటి వాడు సూసైడ్ చేసుకొని పోయింది సార్, అందుకే నేను ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాను. అర్థమవుతుందమ్మా? అన్న చెప్తాడు కాబట్టి నేను ఓపి పడుకుని, లేకపోతే ఈ పాటికి చచ్చిపోయేటండి. అన్న చెప్తాడు కాబట్టి నేను ఓపి పడుకుని, లేకపోతే ఈ పాటికి చచ్చిపోయేటండి. పురుగుల మంది ఆగేటప్పుడు కూడా నీకు వీడియో కాల్ చేసింది కదా, నువ్వేమన్నావు? ఒక మాట, అది చాలా తప్పు మాట అది, కానీ ఇప్పుడు అంటున్నా ఏమన్నావు? మనం చచ్చిపోతే నాకెందుకన్నావు? అట్లా తప్పు కదరా. మనం రోడ్ మీద కుక్క పోతుంది, అది చచ్చిపోతేనే మనం కలకల అంటాము. నువ్వు ఇన్నేళ్ళు ప్రేమించి ఇంత ఇది చేసుకుని ఈయన చచ్చిపోతే అనే మాట నీ నోటికి వచ్చిందిలేమ్మా, తప్పా కదా? ఈయన చచ్చిపోతే అనే మాట నీ నోటికి వచ్చిందిలేమ్మా, తప్పా కదా? అమ్మాయిల వల్ల చాలా మంది ప్రతి దేశంలో కూడా మగాళ్ళే మోసపోతారు. అట్లా తప్పుగా అమ్మా, ఆ మాట అంటే తప్పా కదా? అన్న నేను 3 నెలల నుంచి హాస్పిటల్ ఉన్నా కూడా నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చినా. ఆ దాంట్లో విషయం ఉందని చెప్పేసి అది ఆ డబ్బులే మాట్లాడుతున్నాను. ఇంకా అవేం మాటలమ్మా? ఆ విషయం ఉంది బాడీలో అని చెప్పేసి, అంటే విషయం బాడీలు ఉంటే మనిషి బతుకుతాడా? నీకు తెలిసే మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు? అర్థం చేసుకోమ్మా, నువ్వు అది నిజంగా బాడీలో ఉండి పనికిరాడు వాడు. పనికిరాడు అన్నా ఉంటావు కదా, దేనికి పనికిరాడు చెప్పు? వాడు ఇప్పుడు మళ్ళీ డ్యూటీ చేసుకుని వాడి బిజినెస్ వాడు చేసుకుంటాడు. వానికి ఒక్కటే బాధ, నువ్వు లేవనే బాధ తప్ప ఇంకేం లేదని. పైస ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా నాకు ఆమె తప్ప ఏ జాస లేదన్న. నాకు అమ్మాయి ఒకటి కావాలి నాకు, అంతే. వాళ్ళ తమ్ముతో తినక చక్కగా ఉండక వాళ్ళ ఇంట్లో అంత కష్టపడుతుంటే నువ్వు పోయి ఇట్లా మాట్లాడు తప్ప కదమ్మా? ప్రేమించేటప్పుడు ఆనందాన్ని మన ఇద్దరమే అనుభవిస్తాం, ఆ బాధను కూడా మనమే ఫేస్ చేయాలి. అర్థం చేసుకోమ్మా నువ్వు కూడా. ఎందుకంటే భూమి నేను ఒక్కదాన్నే ఉన్నానా? ఇంకెవరు లేరా? నేను ఏమంటుండ్రా, నచ్చిన వాళ్ళు చేసుకోవడం వేరు. భూమి మీద 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, కానీ వాళ్ళందరూ నచ్చరుగా. నచ్చిన వాళ్ళు హార్ట్లో ఉంటారు. హార్ట్లో ఉన్నప్పుడు మనం నచ్చే వాళ్ళని బాధ పెట్టరు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఆ రోజు నేను ఇష్టం అన్నానే కదా మా ఇంటికి తెచ్చుకున్న మా అమ్మ నాన్నలు ఎంకరేజ్, అంటే నార్మల్గా ఎప్పటికైనా నా కూతురనే అల్లుడనే కదా సపోర్ట్ చేసి ఇంట్లో పెట్టారు. అంత చేసినాక వాళ్ళే ₹1,00,000 గురించి వాళ్ళు అంత మాట్లాడినారు, నేను ఎలా ఊరుకుంటాను? నేను ఏమంటున్నా, మళ్ళీ లైఫ్ లాంగ్ బతికేది మీ ఇద్దరా కదా? బతికేది నేనే. ₹1,00,000 గురించి ఆ రోజు మా అమ్మ నాన్న సపోర్ట్ వల్లే కదా వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టాడు. పెళ్లి కాకముందు ఏ అమ్మాయి అయినా ఇంట్లో పెట్టుకుంటుందా చెప్పండి? పేరెంట్స్ ముందు పెళ్ళి అవుతుందని నమ్మకంతోనే కదా అతనికి నేను సపోర్ట్ చేసి. ఆయన కూడా ఏమంటున్నాం అదే అంటున్నాను నీతో. అర్థం చేసుకోమా ఎందుకు అంటున్నా? సరే వాట్ ఎవర్, ఇప్పటిదాకా అయిపోయిందమ్మా. ఒకసారి ఇక్కడ నువ్వు ఎందుకు అవుతున్నావు అర్థం చేసుకోమా. నువ్వు ఎందుకంటే ఎంత చెప్తున్నావు అర్థం చేసుకోమా, ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో. సరే ఇప్పుడు ఇప్పటిదాకా అయిపోయిందిగా, ఎందుకు రోజు అట్లా చేస్తున్నావు? 1 lakh గురించి ఇంత బోడిదానికి ₹1,00,000 కోసం? అది నేను కాదు, మీరు చేసుకున్నారు, మేము అడిగాము. నన్ను ఎందుకు అంటున్నావు? నాతో ఎందుకు బతుకుంటున్నావు? మరి మీ అమ్మ ఆ రోజు అలా అన్నది. ఏమన్నది? ఆమెతో గొడవ వదిలేసాయి. ఆమెతో వదిలేసా అంటే నా పేరెంట్స్ ఎలా చెప్తే నేను అలానే చేస్తాను. వద్దంటారు నాతో? వద్దంటున్నారు. వద్దంటే వదిలేస్తా? నన్ను లవ్ చేసింది ఏమిటి? నువ్వు నా పేరెంట్స్కి చెప్పుకొని నేను లవ్ చేస్తాను, వాళ్ళకి చెప్పించి పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు గంటకు ఒకలా ఉంటే ఎవరు నిన్ను భరిస్తారు? అంటే ఏం చేసిన? ఎక్కడ పోయినా గంటకు ఒకలా అంటే నువ్వేం చేసావని కాదు. మీ అమ్మకి అంటే ఆ రోజు ₹1,00,000 గురించి మేము మీ దగ్గర చీప్ అయిపోయామా? 1,00,000 కాదు, 10 లక్షలు ఇప్పిస్తాను నీకు. ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే నేను అన్నా నిన్ను నాతో ఎందుకు వాదిస్తున్నావు? 10 లక్షలు ఎందుకు ఇస్తావు? పైసలు మీ దగ్గర తినేట లెక్క ఉన్నామా మేము?
నువ్వు 1 lakh కోసం గొడవ పడుతున్నావు కదా, నువ్వు మాకు ఇచ్చినావు నేను పేదవాళ్ళం కూడా మా అరే అయిపోయిందిరా బాబు, ఎందుకంటే పాత విషయం ఆయన హీరోతో నీకు నాకు సంబంధం లేదు, ఆయన హీరోతో నీకు నాకు సంబంధం లేదు, సంబంధాలు నిలబెట్టుకుంటే నిలుస్తాయి. ఎందుకు రోజా నువ్వు లవ్ చేసింది ఇంతకేనా రోజా? ఇష్టపెడిపోతానుకా నువ్వు లవ్ చేసింది ఇంతకేనా రోజా? ఇష్టపెడిపోతానుకా. ఇంకోటమ్మా, సంబంధాలు ఎంత పెంచుకుంటే అదే పెరుగుతాయి, తుంచుకుంటే తగ్గిపోతాయి. సంబంధాలు ఎంత పెంచుకుంటే అదే పెరుగుతాయి, తుంచుకుంటే తగ్గిపోతాయి. నువ్వు ఇంత ఇది కావాల్సిన అవసరం ఏమో చెప్పు. ఆడేమైనా చేసుకునే నాకు అనవసరం, ఆడొద్దు నాకు, నా లైఫ్ నేను చూసుకుంటా. ఆడు ఇప్పుడే అట్లా ఉంటే ఫ్యూచర్లో ఉండడానికి గ్యారంటీ నా జీవితం నేనే చేతిలో నాశనం చేసుకుంటా అప్పుడు. అరే చెప్పేది రమ్మ, నీకు ఇంతకన్నా మంచివాడు దొరకని పక్క పెడితే నువ్వు ప్రేమించినావు కదా, ప్రేమిస్తే ఎంతగానో ప్రేమించావు, బయటకు వచ్చేసింది కదా అప్పుడు. చెప్పు 1 లక్ష రూపాయలు మాట్లాడుకో, నువ్వు నాకొద్దు, ఎందుకొద్దు, నువ్వు నాకొద్దు, నువ్వు నాకు కావాలి, నువ్వు నేను చేసుకోను. ఎందుకు నీకు నేను ఎందుకు చేసుకుంటాను? కలిసిరా, కలిస్తే ఇట్లా చేస్తే భరిస్తారా? అంటలేదమ్మా నేను, మీరు ప్రేమించుకురు కాబట్టి మేము ఒకతాను ఉండరు, ఒకసారి గొడవలు అనేది సహజం. అది నీకేమైనా అన్నాడా? నీ విషయం ఏమైనా తప్పు చేసినా? అందులో నేను అన్నా ఏమేం చేసుకో, నాకు నువ్వు వద్దంటే వద్దు. ఏ రోజైనా కోపడ్డా నీతోనే? నువ్వు వద్దంటే చెప్తే అర్థం కాదు. నాకు నువ్వు వద్దన్నా, వద్దని నువ్వు చచ్చిపోతున్నా కూడా నీకు వదిలేస్తాను కదా, అప్పుడే నీ మనసు మారలేదు. ఇంకా చచ్చిపో అంటున్నాను కదా, దూక ఏదైనా చేసుకో, నాకు అవసరం లేదు. ఆ రోజే వదిలేసాను కదా నీకు, విషం తాగినప్పుడే వదిలేసాను, అప్పుడు నీ మనసు మారలే. అప్పుడు నీ మనసు మారలే. సంథింగ్ ఏదో ఉందే మీలో, ఎలాంటి వాడైనా మీ విషయంలో నాశనం అయిపోతాడు కదే. విషం తాగినప్పుడే నీకు వదిలేసానంటే అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చచ్చినా ఏం లాభం లేదు. వద్దు, నేను నువ్వు వద్దు, ఫిక్స్ అయిపోయా. నువ్వు నాకు కావాలి, నువ్వు నా మనసులో లేవు, ఎప్పుడో తుడిచేసాను. తుడిచేసినావు అమ్మ, 1 లక్ష రూపాయలు ఇస్తావు మరి? 1 లక్ష రూపాయలు ఇస్తా. వద్దు, నువ్వు నాకు కావాలి అని చెప్పినా నువ్వు నాకు వద్దు అంటే ఫస్ట్ దూకినప్పుడు చచ్చిపోయినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు దూకుతానంటే ఏమైనా ఆపుతాను అనుకుంటున్నా? దూకి సావు, నీ సావు నువ్వు చస్తావు అంతే. నా లైఫ్ మస్తు ప్రేమించినా, ఆమె కూడా ప్రేమియాలి కదా, నువ్వు ప్రేమించింది నాతోని, ప్రేమించద్దు అన్ని ఎట్ట జరిగినాయి అన్న. మస్తు ప్రేమించినా, ఆమె కూడా ప్రేమియాలి కదా, నువ్వు ప్రేమించింది నాతోని, ప్రేమించద్దు అన్ని ఎట్ట జరిగినాయి అన్న. ఎందుకు అవసరమమ్మా నీకు? ఇంత నీకు ప్రేమించలేవు, అప్పుడు ప్రేమించినావు బానే, అప్పుడు ప్రేమించా, ఇప్పుడు దండం పెడతాను, వెళ్ళిపో. నీ కాలు మొక్తాను, వెళ్ళిపో. నువ్వు 1 లక్ష రూపాయలు, నువ్వు 1 లక్ష రూపాయలు నా జోలికి రావద్దని ఎవ్వడు ఏమంటారు? జోలికి వచ్చా అనుకో, నీకు ఇంకో లెవెల్లో ఉంటది. 1 లక్ష రూపాయలు నీ ముఖం మీద పడేస్తా. ఈ రోజు నాకు సంబంధం నువ్వెవరో నాకు తెలియదు. 1 లక్ష రూపాయలు నీ ముఖం కొట్టి కూడా ఇస్తా. ఒక్క రూపాయి అవుతుంది. అయితే అలాంటప్పుడు వదిలేసే, నా జోలికి రాకు. నువ్వెవరు గతం నేను అసలు రాను. ఏం నేను ఏమైనా రాసుకున్నాను? అవసరం లేదు, వదిలేసి అన్నప్పుడు వదిలేసి వస్తే ఈసారి నా రేంజ్ అంటే నీకు చూపిస్తా. నీ రేంజ్ చూపెడుతు కానీ నువ్వు వెళ్ళు ఫస్ట్. మళ్ళీ ఇటు వచ్చాక సంపడు అవుతా నీ అమ్మ నచ్చిపోతానా? వద్దు నాకు వదిలే. సద్దు బాగు వద్దు నాకు వదిలే. సద్దు బాగు అయ్యా, ఎందుకు చచ్చిపోతా? నాకు వద్దని వదిలిపోయిందన్నా, మరి కూసో నేను చెప్పినాక చావు, నీ సావు నువ్వు చావు, ఎవడొద్దన్నాడు? ఎందుకు పల్లెకి వచ్చావు నా దగ్గరికి? సావానికి ఎందుకు వచ్చినావు? సావానికి వచ్చావు నా దగ్గరికి? నువ్వు అట్లా వద్దామని నాకెందుకు ఫోన్ చేసావు అంటున్నా? ఏం అంజనీ దాస్ పుక్కడు కనిపిస్తున్నా నీకు? మేము పుక్కడు కనిపిస్తున్నామా నీకు అంటున్నా? సత్యాలు ఉంటే నా దగ్గరికి ఎందుకు ఫోన్ చేసావు? రాబాయి నాకెందుకు ఇచ్చినావు మరి? మనకు రోజు కావాలన్నా, రోజు కావాలి నాకు. రోజేం భూ అనుకుంటావా? అది బాజా నీది. రోజు కావాలన్నా, రోజు కావాలి నాకు. రోజేం భూ అనుకుంటావా? అది బాజా నీది. రోజు అంట
రోజనా ఇడి కూజనా? అరే 1 లక్ష రూపాయలు కానీ నీకు ఇవ్వాలి, నీకు రెస్పాన్స్ ఇస్తలేదు. రేపు నీ అయ్యమ్మ నేను చూసుకుంటారా? అరే అవులే, ఒక చిన్న గొడవకే మీ అయ్యమ్మను పట్టించుకుంటా నేను ఇచ్చేస్తుంది. నువ్వు ఆమె కోసం వేరే కాపురం పెడతానంటున్నావు. నీకు తలకాయ ఉందా? అంటే మీ అయ్యమ్మ మొడగడునా? నీకు రోజా లేకపోతే ఇంకో భోజా దొరుకుతుంది, కానీ నీ అయ్యమ్మలకు ఇంకో కొడుకు దొరుకుతారా? నీకు రోజా లేకపోతే ఇంకో భోజా దొరుకుతుంది, కానీ నీ అయ్యమ్మలకు ఇంకో కొడుకు దొరుకుతారా? దొరుకుతారా? ఆ రోజాకు నువ్వు కాకపోతే నీ అయ్యేసి మస్తు మంది దొరుకుతారు. నీకు అది పెద్ద బంగారం కుండేం కాదుగా, అందరికి బెత్తడే ఉంటుందిగా. అందరికి బెత్తడే ఉంటుంది రా, దానికి చాలా ఎక్కువ ఉంటుందేమో. నీ ప్రేమ నేను అర్థం చేసుకోగలుగుతా, కానీ నీ ప్రేమ నేను అర్థం చేసుకోగలుగుతారా రే? కానీ తల్లిదండ్రులను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి వద్దా? అంటే నీకు తల్లిదండ్రులు వద్దా? మరి నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు ఏమవుతారు? ఆ రోజు నువ్వు సాగు బతుకులు ఉంటే నేను కాపాడింది ఎవరు? నీ ఫ్రెండ్స్, నీ అమ్మ, అయ్యా. నువ్వు వాట్సాప్ కాల్ చేసి ఏమనుకుంటుంది నన్ను? నువ్వు సాగు బతుకు నాకెందుకు రానది? అసలు దాడితే నీకెందుకు చెప్పు? నువ్వు వాట్సాప్ కాల్ చేసి ఏమనుకుంటుంది నన్ను? నువ్వు సాగు బతుకు నాకెందుకు రానది? అసలు దాడితే నీకెందుకు చెప్పు? ఒకటి గుర్తుపెట్టుకోరే, హైదరాబాద్ నుంచి యాదగిరి ఎంత దూరం ఉందో యాదగిరి నుంచి హైదరాబాద్ అంతే దూరం ఉంటుంది. అర్థమవుతుందా? నీవు ఆమె మీద ఎంత ప్రేమిస్తావో ఆమెను అంత ప్రేమిస్తేనే ప్రయాణం జరుగుతుంది. 2 పట్టాలు కరెక్ట్ ఉంటేనే ప్రయాణం జరుగుతుంది రైల్వేది. నువ్వు కూడా అంతే, జిందయ్యి అంతే. పిచ్చోళ్ళకి నువ్వు ఒకటి మంచిగా ఉంటాను, నేను ఒక పట్ట మంచిగా ఇంకో పట్ట మంచిగా అంటే రేపు పెళ్లి చేసుకునే ఇంకొంత పోదని నమ్మకం నువ్వు ఎక్కిస్తావు గ్యారంటీ. ఆమె ఇట్లుంది కాబట్టి విడిపోవడం మంచిది. నీ లక్ష్యం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టు. నేను ఒకటి చెప్తూ, నేను ఆమె నేను నిడిసబెట్టినందుకు సిగ్గుపడాలి. ఎట్లా తెలుసా? అనవసరంగా వీళ్ళు నిడిసబెట్టుకుంటారా అని చెప్పి కృష్ణ నిడిసబెట్టుకొని చాలా మోసం చేసిన అనుకోలే. నేను ఇవాళ చెప్తున్నా, నువ్వు గుర్తుపెట్టుకో, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ టాలెంట్ వాడుకో. నీ టాలెంట్ వాడి నువ్వు పై స్థాయికి రా. అనవసరంగా నిడిసబెట్టుకున్నాం రా అని చెప్పి ముక్కు నా దగ్గర రాకపోతే నాకు తూను అంతే. సస్తా పీక్తా, నీ మనిషివా కాదు. ఆ విషయం ఎక్స్పైరీ డేట్ అయింది కాబట్టి నయమైంది. అదే ఉంటే ఏళ్ళు మాకు కళ్ళమ్మ ఉంటావా? ఆ విషయం ఎక్స్పైరీ డేట్ అయింది కాబట్టి నయమైంది. అదే ఉంటే ఏళ్ళు మాకు కళ్ళమ్మ ఉంటావా? ఇంకోటి చెప్తున్నారే, సావానీ కన్నా నీ అయ్యమ్మ నీకు అర్థమవుతుంది. నీకు దమాకుందా ఇంతనా? నీవు ఇంత చేసినా కానీ నీ బాడీలో పార్ట్స్ పని చేయలే అంటుంది. అంటే ఏం మనిషి ఆమె? అంటే ఆమెతో నీకు సెక్స్ చేసుకోనికే కావాలి. రేపు పిల్లలు గంటవా కనవా అని చెప్పి అనుమానం ఉంది. అవునా? ఆ మాట అన్నాక నీకు సిగ్గుందా? నువ్వు చెప్తలేవు, నాకు నీ ఫ్రెండ్ గారు చెప్పి నాకు నీ లోకలు నువ్వు ప్రేమించి తెలుస్తాను నా బాధ. అరే అవులే, నేను రోజుకోవాలని ప్రేమిస్తాను. నేను అర్థమవుతుందా? నా దేశాన్ని ప్రేమిస్తాను, నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, నా పెళ్ళాన్ని ప్రేమిస్తాను. నేను ఇంకా అవసరమైతే ఇంకా అందరిని ప్రేమిస్తాను. నేను అర్థమవుతుందా? అరే నేను ప్రేమించేది ఎవరరా? నా అంజని దాస్ ప్రేమిస్తాను, నా లక్ష్మణ్ని ప్రేమిస్తాను, నా సీతని ప్రేమిస్తాను, నా రాముని ప్రేమిస్తాను, నా దేవుని ప్రేమిస్తాను, నా దేవుడు అంజని దాస్ కూడా ప్రేమిస్తాను. నేను ఎంతమంది ప్రేమించారా? నువ్వు నాకు ప్రేమ గురించి చెప్తున్నాను. అరే ప్రేమించే వాటికే నాకు పెద్ద కుటుంబం అయింది రా నాది. నేను నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నా ముక్కు మొక్కం తెలియకుండా నాకు ఫోన్ ఎందుకు చేసావు? నాతో ఫోటో ఎందుకు తినావు? ఎందుకు? నీ బాధ నాతో సొంత అన్న అని చెప్పి ఎట్లా చెప్పినావు? నేను నిన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నా సొంత అన్న ఫీల్ అయ్యి నువ్వు చెప్పినావు. అర్థమవుతున్నారా? నువ్వు ఫీల్ కావడం కాదు, నీ ఫ్రెండ్ కూడా ఫీల్ అయ్యింది నాతో. ఇంకా నువ్వు నన్ను అంటావు సొంత ప్రేమిస్తున్నావు అని చెప్పేసి. ప్రేమించడం స్టార్ట్ చేసిన అంత ప్రేమించడం ఎవరు ప్రేమించారా బాబు? ప్రేమించడం స్టార్ట్ చేసిన అంత ప్రేమించడం ఎవరు ప్రేమించారా బాబు? అర్థమవుతుందా? నువ్వు నా దగ్గర ప్రేమ గురించి మాట్లాడకు. ప్రేమ అంటే లవర్తో దొరికేది ఒకటే కాదు, అది అల్లం బెల్లం ఆకుల పత్తా. అయ్యమ్మని ప్రేమి, నీ చెల్లెని ప్రేమి, నీ అన్నని ప్రేమి, నీ తమ్ముని ప్రేమి. అయ్యమ్మని ప్రేమి, నీ చెల్లెని ప్రేమి, నీ అన్నని ప్రేమి, నీ తమ్ముని ప్రేమి. అర్థమవుతుంది తమ్ముడు? ఒక్క విషయం అర్థం చేసుకో. ఇప్పటిదాకా అయిపోయింది కానీ ఇప్పటి నుంచి నువ్వు దేంట్లో అయితే నువ్వు దాంట్లో లైఫ్ సెట్గా నువ్వు ఎంచుకున్న రంగంలో ఒక రేంజ్లో ఉండాలి. నువ్వు నీ పెళ్ళికి మేమందరం వస్తాము, పిచ్చి పుక్కలు కావాలి, పెద్ద పెద్దలు అందరు రావాలి నీ పెళ్ళికి. హైమత్ చేయి. అప్పటిదాకా నువ్వు పెళ్లి చేసుకోకు. ఇంకోటి, నీ ముఖం మీద వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు చేయి నువ్వు, సరేనా? నాకు మాటిస్తున్నావు కదా. నేను ఈ వీడియో రికార్డ్ అట్లనే పెడతా. నీ పెళ్ళి అయినా కదా పెళ్ళిలో ప్రజెంటేషన్ చేస్తాను నేను, ఓకేనా? సరే. నువ్వైతే ఇట్లా అగం చేయవా? ఆమె ఒట్టే చెప్పు. చచ్చిపోతా మాట రావద్దు. చచ్చిపోతా అన్నమాట వేస్ట్. నేను ఒక గోల్ పెట్టుకో, ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేయి, దానికోసం కష్టపడు. ఒకటి చెప్తే నువ్వు లక్ష్యం కోసం తప్పలేదు, కానీ ఒట్టి అర్థమైన దిక్కుమాలిన సాగు చేస్తే మాత్రం వేస్ట్. అర్థమవుతుందా? నేను కుక్క ఇలా కానదు, నీ సాగు కూడా బయటకో, నీ ఆత్మ కూడా సంతృప్తిగా ఉండదు. నువ్వు పోతావా? పోవులే, అడుగు బండి సార్ కానీ మర్చిపో నువ్వు బండి, సరేనా? నీ కాలు మొక్కమంటే మొక్తాను నేను.
కానీ నువ్వు సావద్దు. నీ కాల్మొక్కి మరీ చెప్తున్నాను, అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు నాకు అవసరం రా, నా సబ్స్క్రైబర్ నువ్వు. అర్థమవుతుందా? నేను చేసే ప్రతి పని నువ్వు చూడాలి. నువ్వు కాకపోతే ఎవరు చూస్తారా? వ్యూవర్స్, డోంట్ ఫాలో గోల్, ఫాలో యువర్ గోల్. అర్థమైందిగా? అడ్డమైన అమ్మాయిల కోసం కాదు మీరు బతకాల్సింది. మీ తల్లిదండ్రుల కోసం బతకండి, మీకోసం మీరు బతకండి, దేశం కోసం బతకండి. సస్తే దేశం ఏడవాలి, అట్లా బతకండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటే పట్టుమని కొట్టండి. ఈ మధ్య ఇంకోటి వచ్చింది, లైక్ డిస్లైక్ షేర్తో పాటు అదే థ్యాంక్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని నాపై చూపండి ప్లీజ్.